నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ఇవాళ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని ప్రారంభించుకుంటున్నాం. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇవాళ మన దైనందిన జీవితంలో టెక్నాలజీ అనేది చాలా ముఖ్యమైన అంశంగా మారింది. అది విద్యలో కానీ వైద్య విద్యలో కూడా టెక్నాలజీ ఆధారంగా కొన్ని మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం ఇవాళ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చేసింది. ఈ రాష్ట్రంలో ఉంటున్న 37 మెడికల్ కాలేజీలలో పరీక్షల నిర్వహణ సందర్భంగా ఇక్కడ ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్ కానీ అన్ఫేర్ ప్రాక్టీసెస్ జరగకుండా, కాపీయింగ్ జరగకుండా ఒక పర్యవేక్షణని కమాండ్ సెంటర్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఇవాళ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కమాండ్ కంట్రోల్ ద్వారా మొత్తం 37 కళాశాలల్లో మెడికల్ కాలేజీలలో పరీక్షల సందర్భంగా ఈ మానిటరింగ్ సిస్టమ్, సర్వేలెన్స్ సిస్టమ్ పెట్టడం, రిమోట్ మానిటరింగ్ మనం ఇక్కడి నుంచి చేసే అవకాశం కలుగుతుంది. ఎక్కడైతే ఎగ్జామినేషన్ సాల్వ్ జరుగుతుంటాయో, ఎగ్జామ్ జరుగుతుంటుందో ఆ రాస్తున్న విద్యార్థులని ఇక్కడి నుంచి గమనించవచ్చు. ఎవరన్నా ఏదన్నా కాపీయింగ్ కానీ ఏదైనా మాల్ ప్రాక్టీసెస్ కానీ పాల్పడుతుంటే ఇక్కడి నుంచే గుర్తించడానికి అవకాశం ఉంది. దీన్ని టెక్నాలజీని అనుసంధానం, ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అనుసంధానం చేయడం వల్ల ఇవాళ అలర్ట్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎవరైనా విద్యార్థి పదే పదే బయటికి వెళ్తున్నా, లేదా తన కూర్చున్న స్థానంలో కదులుతున్నా, లేదా అటు ఇటు చూస్తున్నా కూడా అలర్ట్స్ పంపుతున్న విధానం ఉంది. తద్వారా ఇక్కడ కమాండ్ సెంటర్లో కూర్చున్న కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ ఇతర పర్యవేక్షణలు కానీ వాటిని గుర్తించడానికి అవకాశం ఉంది. తద్వారా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంది. దీంట్లో ప్రధానంగా దీని వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఒకటి టెక్నాలజీని అనుసంధానం చేసుకొని పర్యవేక్షణ నిర్వహించడం, ఎటువంటి కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్కి అవకాశం లేకుండా చూడడం అయితే, ఇంకోటి ఈ పరీక్షల సందర్భంగా ఈ అడ్మినిస్ట్రేటర్లు, అబ్జర్వర్ల నియామకం కానీ లేదా ఇన్విజిలేటర్ల గుర్తింపు కానీ చేయాల్సిన పరిస్థితి ఎక్కువ సమయం దాంట్లో వెళ్ళేది. ఎక్కువ సంఖ్యలో కూడా అబ్జర్వర్లు, ఇన్విజిలేటర్లు ఉండాల్సిన అవసరం లేదు. ఇవాళ టెక్నాలజీని అనుసంధానం చేయడం వల్ల వాటిని సంఖ్యను తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అబ్జర్వర్లు కూడా ర్యాండమ్గా తీసుకొస్తారు కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచి ప్రయాణ ఖర్చులు, లాజిస్టిక్ ఖర్చులు కూడా తగ్గించడానికి, ప్రభుత్వం మీద అంతో ఇంతో ఖర్చులు తగ్గించడానికి కూడా అవకాశం ఉంది. దీన్ని టెక్నాలజీ దాని కారణంగానే తీసుకురావడం. ఇంకో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మాన్యువల్గా జరుగుతున్న సందర్భంలో అక్కడ స్థానికంగా కెమెరాలు ఉంటున్నప్పటికీ కూడా అనేక అవకతవకలు గతంలో జరిగాయి. ఉదాహరణకు తీసుకుంటే మీరు 23-24 సంవత్సరంలో చూస్తే దాదాపు 8 కేసులు, ఇటువంటి కేసులు రిజిస్టర్ అయ్యాయి. 25వ సంవత్సరంలో కూడా 4 కేసులు రిజిస్టర్ అయ్యాయి. వీటిని గమనించిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగినవి, ఈ ప్రభుత్వంలో జరిగినవి కూడా కొన్ని అవకతవకలు పాల్పడి వాటిలో మొత్తం నేను చెప్పిన 12 కేసులు రిజిస్టర్ అవుతే దాంట్లో దాదాపు 9 కళాశాలలు ప్రైవేట్ కళాశాలలు, ప్రైవేట్ మెడికల్ కళాశాలలు, 3 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు. అయితే ఈ పరిస్థితి భవిష్యత్తులో రాకుండా ఉండడం కోసం, పునరావృతం కాకుండా ఉండడం కోసం ఇవాళ ఏ టెక్నాలజీ ఆధారంగా అక్కడే ఉంటున్న కెమెరాలు, కాలేజీలో ఉంటున్న కెమెరాలు కొత్తగా కెమెరాలు ఏర్పాటు చేయకుండా, అదనంగా ఖర్చు లేకుండా వాటిని అనుసంధానం చేయడం వల్ల ఇక్కడ నుంచి గమనించడానికి అవకాశం. రెండవది, గతంలో ప్రతి కాలేజీ కూడా పరీక్షల నిర్వహణని రికార్డింగ్ చేసేవాళ్ళు. దాని తర్వాత సీడీఎల్ రూపంలో కానీ లేదా హార్డ్ డిస్క్ రూపంలో కానీ ఎన్టీఆర్ యూనివర్సిటీకి పంపించారు. ఆ రికార్డింగ్లో సరైన పద్ధతి పాటించేవారు కాదు, లేదా క్వాలిటీ కూడా ఉండేది కాదు. ఇవాళ అట్లా కాకుండా ఇవాళ హై క్వాలిటీ రికార్డింగ్ జరగడం, ఇక్కడే క్లౌడ్లో కూడా ప్రతిదీ స్టోర్ కావడం కూడా జరిగింది. ఇది 70 రోజుల పాటు క్లౌడ్లో స్టోర్ అయి ఉంటుంది. ఈ లోపల ఎక్కడైనా ఏదైనా అవకతవకలు పాల్పడినా, ఏదైనా విద్యార్థి కాపీకి పాల్పడినా వారి మీద చర్యలు తీసుకోవాల్సి వస్తే తదనంతరం లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఆ 70 రోజుల పాటు అది స్టోర్ అయి కూడా ఉంటుంది. కాబట్టి ఏదైనా లీగల్ ఇష్యూస్ వస్తే వాటిని మనం కోర్టులో ప్రజెంట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. సో వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇవాళ మారుతున్న క్రమంలో ఈ
హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ పెద్దపీట వేస్తూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సందర్భంగా ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తీసుకొచ్చి ఒక సెంట్రలైజ్డ్ మానిటరింగ్ సిస్టమ్ తెచ్చిన సందర్భంగానే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు డాక్టర్ చంద్రశేఖర్ గారికి, రిజిస్ట్రార్ అధికారెడ్డి గారికి, అదేవిధంగా కొత్తగా నియామకం ఇప్పుడే నియమింపబడిన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ చక్కా శ్రీకాంత్ గారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. మీ ఇవన్నీ ఉద్దేశం ఏంటంటే ఇవాళ 5 కళాశాలలకి ఇవాళ పైలట్ ప్రాజెక్ట్ కింద 5 కళాశాలలు చేస్తారు. రాబోయే రోజుల్లో మొత్తం 37 మెడికల్ కళాశాలలకు విస్తరించడమే కాకుండా ఇప్పుడే వీసీ గారు చెప్పినట్టుగా రాబోయే రోజుల్లో నర్సింగ్ కానీ లేదా ఆయుష్ హాస్పిటల్స్ను కూడా వీటిని ఇంటిగ్రేట్ చేసి ఒక సింగిల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు ఎప్పుడు కూడా కాపీకి పాల్పడకుండా ఒక నాణ్యమైన అంటే కాపీకి పాల్పడే అవకాశం లేనప్పుడు వారు చదివే అవకాశం కూడా ఎక్కువ. అదే సమయంలో ఇన్విజిలేటర్లు కూడా ఎక్కడ ఉదాసీనత లేకుండా, అబ్జర్వర్లు కూడా ఉదాసీనత లేకుండా లేదా ఎటువంటి అవకాశం లేకుండా చేసే దిశగా ఈ ప్రయత్నాన్ని ఇవాళ చేయడం జరిగింది. ముందు నేను చెప్పినట్టుగా అన్ని ఈ మెడికల్ హెల్త్ కింద మినిస్ట్రీ కింద ఉంటున్న అన్ని కళాశాలలు కూడా వీటిని విస్తరించే ప్రయత్నం చేస్తాం. దీని ఉద్దేశం అంటే ఈ రాష్ట్రంలో ఈ మెడికల్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ కాంప్లెక్స్ ఇన్ నేచర్. మామూలుగా ఏదో మిగతా వాటిలాగా కాదు. థియరీకి ఎంత ఇంపార్టెన్స్, ప్రాక్టికల్స్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో థియరీ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి ఈ వీటిలో ఎటువంటి వాళ్ళు ఈ డాక్టర్లు బయటకు వచ్చిన వాళ్ళు ఆ డాక్టర్లు నాణ్యత లేకపోతే దాని ప్రభావం సమాజం మీద ఉంటుంది, పేదల మీద ఉంటుంది, రోగగ్రస్తుల మీద ఉంటుంది. కాబట్టి ఒక నాణ్యమైన వైద్య విద్యను అందించాలనే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే, ఏ విభాగంలో అయినా దేశంలోనైనా టెక్నాలజీని అనుసంధానం చేసుకొని సమూలమైన మార్పును తీసుకొచ్చే దిశగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు విశేషమైన కృషి చేస్తున్నారు. ఆయన చూపిన దిశను నిర్దేశాలను తీసుకొని వాళ్ళ ఆయన మార్గదర్శనంలో మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన వాటిని కూడా ఈ రకంగా టెక్నాలజీని అనుసంధానం చేసి మార్పు తీసుకొచ్చి ఒక నాణ్యమైన వైద్య విద్యని తీసుకోవడం, అదేవిధంగా ఖర్చు తగ్గించే ప్రయత్నం చేయడం, అవకాశం లేని ఒక వాతావరణాన్ని సృష్టించే దిశగా ప్రయత్నం చేస్తాం. సార్, నేను పీపీపీ మోడల్ మీద మరోసారి జగన్ మాట్లాడారు. అది పెద్ద స్కామ్. అధికారులకు వచ్చి 2 నెలల్లో స్కామ్లో భాగస్వామ్యం అందరి మీద చర్యలు తీసుకుంటాం నేను మరోసారి మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డి గారు తెలిసింది పాడిందే పాడరా పాచిపల్ల నారయ్య అని సామెత. ఆయన గత 19 నెలలుగా అప్పుడప్పుడు రావడం, ఒక విజిటర్ పొలిటీషియన్గా తయారైపోయి అక్కడ బెంగళూరులో ప్యాలెస్లో ఉండడం, విశ్రాంతి తీసుకుంటూ ఉండడం, ఎప్పుడో ఒక రోజు రావడం, తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఆయన ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని రాసిచ్చిన దాన్ని చెప్పిన దాన్ని చెప్పడం తప్ప, ఆత్మస్థుతి చేసుకోవడం, పరనింద చేయడం తప్ప ఆయన ఎక్కడైనా ఏదన్నా ఒక దీని మీద చూపించగలిగారా, మాట్లాడగలిగారా? ఎక్కడ లేదు. 5 సంవత్సరాలు మీ విధ్వంస పాలన తర్వాత ప్రజలు మిమ్మల్ని తిరస్కరించాలన్న విషయాన్ని మర్చిపోయి అదే మాటల్ని మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక అబద్ధాన్ని మళ్ళీ చెప్పడం ద్వారా ఆయనకి ప్రధానంగా నేను అడుగుతున్న ప్రసారం మౌలికమైన ప్రశ్న సమాధానం ఈ రోజు చెప్పలేకపోతున్నాను. మీకు ప్రైవేటీకరణకి ప్రైవేటైజేషన్కి పబ్లిక్ ప్రైవేటైజేషన్కి తేడా తెలుసా తెలీదా అనే విషయాన్ని అడుగుతున్నాం. ఆ విషయం మాట్లాడకుండా మీరు ప్రైవేటీకరణ అనే మాటలు మాట్లాడు. నిన్న కూడా నేను చూశాను ఆయన మాట్లాడుతున్న మాటలు. ఇది కళాశాలల కంటే గవర్నమెంట్ హాస్పిటల్కి 2 సంవత్సరాల పాటు ప్రభుత్వమే చెల్లిస్తుందని. 2 సంవత్సరాలు కాదు, దాని తర్వాత కూడా పీపీపీ మోడల్లో మెడికల్ కళాశాలలు వచ్చిన తర్వాత కూడా ఏవైతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్కి అనుసంధానమై ఉన్నాయో వాటిని భవిష్యత్తులో కూడా నడుపుతాము. ఈ 2 సంవత్సరాలనే మాట ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. అంత అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. ఆ ఆసుపత్రుల్ని మూసే ప్రసక్తి లేదు, వాటిని కొనసాగిస్తాం. పీపీపీ మోడల్లో ఒక నాణ్యమైన మెడికల్ కళాశాల మెడికల్ కాలేజీ నిర్మాణం, తర్వాత హాస్పిటల్ నిర్మాణం చేయడమే కాకుండా ఎగ్జిస్టింగ్ ప్రభుత్వ ఆధీనంలో ఏవైతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఉన్నాయో వీటిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. భవిష్యత్తులో కూడా డాక్టర్లకు జీతాలు ఇస్తాం. భవిష్యత్తులో కూడా నాణ్యమైన వైద్య సేవలు, మెరుగైన వైద్య సేవలు పేదలకు అందిస్తాం, ఉచితంగా అందిస్తాం. మరి వీళ్ళకి వచ్చిన అభ్యంతరం ఏదో నాకు అర్థం కాదు. ఈ రకంగా ఎందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారు అర్థం కాదు. ఆరోగ్య వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో 104, 108 గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆయన కుయ్యి అనేవాడు. నేను వచ్చిన కొత్తల్లో చూస్తే ఎక్కడ చూసినా కుయ్యో అనే పరిస్థితులు ఎక్కడ చూసినా మీరు రాష్ట్రంలో ఎక్కడ చూడండి. వందల సంఖ్యలో గత 5 సంవత్సరాల్లో కండెమ్డ్ వెహికల్స్ రోడ్ల మీద పడేశారు, ఆసుపత్రులు పడేశారు, కదలేని పరిస్థితుల్లో ఉన్నాయి. వాటితో 700 చిల్లర ఉన్న సంఖ్యను 400 తీసుకొచ్చారు. మేము వచ్చిన చివరికి ఓఈఎం ఎవరైతే
మెయిన్ సప్లైర్ ఉన్నారు, వాళ్ళతో ఓఎం చేసుకోవాలి. ఫోర్స్ కంపెనీ 108, 104 సప్లై చేసిన సంస్థ, వాళ్ళ దగ్గర మెయింటెనెన్స్ వాళ్ళ దగ్గర చేయకుండా వీళ్ళే సొంతగా వీళ్ళు వందమాగే సంస్థ ఏదైతే ఉంటుందో అరవిందో సంస్థ, వాళ్ళకి 7 ఏళ్ళు కట్టడి పెట్టడమే కాకుండా ఈ మెయింటెనెన్స్ కూడా వాళ్ళకే ఇవ్వడం వల్ల, ఒక్క వెహికల్ కూడా మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల, గ్రీజ్ వేయకపోవడం వల్ల, వాటి ఇంజిన్ ఆయిల్ మార్చకపోవడం వల్ల అనేక మూతపడ్డాయి, అనేక ఎక్కడో అక్కడ మూలన పడ్డాయి. ఆ సందర్భం అవన్నీ మర్చిపోయి రోడ్లలో కనిపిస్తుంది, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏ ఊళ్ళో పోయినా కూడా ఎక్కడో 108 రోడ్డు మీద పడేసి ఉంటాయి. అవి మేము వచ్చే నాటికే ఉన్నాయి, మీ సమయంలోనే వచ్చాయి, వాటికి సమాధానం చెప్పట్లేదు. ఇవాళ అన్ని చూసి 100% ఇవాళ 108 సేవలు ఉన్నాయి, 3 గంటలు అని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను సవాలు చెప్తున్నా, ఎక్కడైనా ర్యాండమ్లో మీరు ఎక్కడైనా 108 కాల్ చేయండి. మీ సమయంలో ట్రైబల్ ఏరియాలో 30 నిమిషాల్లో వెళ్లాల్సి వస్తే గంటన్నరకు పోయేది. అర్బన్ ఏరియాలో 20 రూరల్ ఏరియా 20 నిమిషాలు పోవాల్సి ఉంటే ఖచ్చితంగా 33 నిమిషాలు యావరేజ్ ఉంది. అర్బన్ ఏరియాలో 15 నిమిషాల్లో వెళ్లాల్సి వస్తే 25 నిమిషాలు యావరేజ్ ఉంది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. మీరు ఎక్కడన్నా ర్యాండమ్లో ఫోన్ చేసి ఎక్కడన్నా 108 చేసిన తర్వాత రాకపోతే చూద్దాం, డబ్బు నుండి సర్దిద్దుకుంటాం. అంతేగాని ఇంకా అసత్య ప్రచారాలు చేయడం, అబద్ధాలు మాట్లాడడం, తద్వారా ప్రజల్లో ప్రజలకు పెట్టడం, లేకుంటే ఒక భయభ్రాంతులు చేసే దిశగా చేయడం మంచిది కాదు. మీరు 5 సంవత్సరాల పాటు ఇవాళ ప్రజలు దౌర్జన్యాలు చేస్తూ, కబ్జాలు చేసుకుంటూ ప్రజలను భయభ్రాంతులు చేశారు కాబట్టి వాటి నుంచి బయటకు వచ్చి ఇవాళ మంచి వాతావరణంలో, సానుకూల వాతావరణంలో ప్రజలు ఉంటున్నారు. ఆ విధంగానే వారికి ఆకాంక్షలకి, మనోభావాలకి అనుగుణంగానే ప్రభుత్వం నడుస్తుంటే దాన్ని ఓర్వలేక రకంగా మాట్లాడుతున్నారు. ఏమంటే బస్సు యాత్ర చేస్తారంట. ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు, ప్రజల సేవల పట్ల చిత్తశుద్ధి ఉన్న రాజకీయ నాయకుడు, నేను ఎన్నికల 3.5 సంవత్సరాలు నేను విశ్రాంతి తీసుకుంటా ప్యాలెస్లలో, ఎన్నికలకు 1.5 సంవత్సరాల ముందు మాత్రమే ప్రజల్లోకి వస్తా, ప్రజా సమస్యలు నేమతిస్తా, ప్రజల తరఫున నేను ప్రజల్లోనే ఎన్నికల దాకా ఉంటానంటే దాన్ని బట్టి ఆయనకి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవాల్సింది, ఎంత సీరియస్ పొలిటీషియనో మనం అర్థం చేసుకోవాల్సింది. అయ్యా, నువ్వు అసెంబ్లీకి నేను గెలిపించారు, ప్రతిపక్షం వచ్చి కూర్చొని అసెంబ్లీలో సమస్యలు లేవనెత్తండి, ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి పోతుంది, ఇంకా మీరు గట్టిగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, ఇంకా ప్రభావవంతంగా మీ మాటని ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. ప్రజలు కూడా మిమ్మల్ని స్వీకరిస్తారు. మీరు అసెంబ్లీకి రారు, ఇక్కడ రాష్ట్రంలో ఉండరు, అప్పుడప్పుడు వస్తారు, వచ్చిన ప్రతిసారి కులాల మధ్య పెంచి పెడతారు, లేదా ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచుతారు, ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తారు, అబద్ధాలు తప్ప నిజమనే మాట మీ నోట్లో లేదు. రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు, ఏదైనా నిజం చెప్తే తల ఈ చక్కలు అవుతుందని చెప్పి ఒక సామెత పదే చెప్పారు. ఆయన చిన్నప్పటి నుంచి కొడుకులు చూశాను కాబట్టి బహుశా ఆ రకమైన మాట చెప్పాడేమో నాకైతే తెలియదు. కానీ ఒక్క అబద్ధం, ఒక నిజమన్నారు, ఎప్పుడు అబద్ధాలేనా? మీకు ప్రజలు మీకు ఇచ్చారు ఏది ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, ప్రతిపక్షం హోదా రాలేదు వేరే విషయం, కానీ అసెంబ్లీకి వచ్చి మాట్లాడచ్చు కదా. అసెంబ్లీకి రాకుండా మీరు ఇంట్లో కూర్చొని మాట్లాడి ఇవన్నీ మాట్లాడుతుంటే అవాకం చవాకం పేరుస్తుంటే ప్రజలు గమనించాల్సిన, ప్రజలు విఘ్నులు తెలుసు. వాళ్ళు గతంలో అధికారంలో రాకముందు ఈ రకంగానే ప్రజల్లోకి వచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల పాటు ఇంట్లో నుంచి బయటకు రాకుండా, ఒకేలా ఏదైనా పరిస్థితుల్లో బయటకు వస్తే కూడా పరదాల చాటునో లేదా బ్యారికేడ్ల మాటనో బయటకు తిరిగిన సందర్భాలు మనకు తెలుసు. ఎక్కడ చూసినా చెట్లను నరికారు, ఇళ్లను కూల్చారు పర్యటన సందర్భంగా. ఇవాళ 5 సంవత్సరాలు బయటికి రాని ముఖ్యమంత్రిని ప్రజలు చూశారు. ఇవాళ 19 నెలలుగా నిరంతరం ప్రజల్లో ఉంటున్న ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, లేదా మంత్రులు కానీ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, బేరీ చేసుకుంటున్నారు. గతంలో మంత్రులు కనిపించేవాడు, ముఖ్యమంత్రి ప్యాలెస్ పరిమితమయ్యేవాడు. ఇవాళ నిరంతరం కాళ్ళు అరిగేలాగా తిరిగే ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈ రాష్ట్రంలో కాకుండా దేశాలకు పోతున్నారు, విదేశాలకు పోతున్నారు, పెట్టుబడులు తెస్తున్నారు, పరిశ్రమలు వస్తున్నాయి, ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి, సంక్షేమ పథకాలను చెప్పిన మాట ఇచ్చిన మాట ప్రకారం అందిస్తున్నారు. ఈ క్రమంలో ఇవన్నీ జీర్ణించుకోలేక మాట్లాడుతున్న మాటలు తప్పిసి నేను ఇప్పటికే చెప్తున్నాను. మీరు మళ్ళా 1.5 ఇప్పుడు కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పేశాడు, నేను మళ్ళా 2 సంవత్సరాల పాటు నేను కనిపించను, ప్రజల్లోకి రాను, ప్రజల సమస్యలు చెప్తాను, అప్పుడు వచ్చేసి రాజకీయాలు చేస్తాను, కాబట్టి నన్ను మళ్ళీ ఆశీర్వదించండి అని 5 సంవత్సరాల పాలన చూసిన తర్వాత మళ్ళీ ఆ నరకకూపంలోకి పోవాలని ప్రజలు ఏమన్నా అనుకుంటారా? కాబట్టి ఆ రోజు చూద్దాం, ఆయన పాదయాత్ర చేసిన రోజు చూద్దాం. పాదయాత్ర కాదు, బస్సు యాత్ర అంట, పాదయాత్ర అయిపోయింది. ఒకసారి పాదయాత్ర చేశారు కాబట్టి కొంచెం సౌకర్యవంతంగా ఏసీ బస్సు చేసుకుని ఏసీ బస్సులో యాత్ర చేయాలని ఆయన ఆలోచన ఉంది. నాకు అర్థం కానిది ఏంటంటే, ఒక సీరియస్ పొలిటీషియన్ ఎవరైనా ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పనిచేయాలి, ప్రతిరోజు ఉండాలి, సమస్యల మీద స్పందించాలి. అది చేయకుండా ఈ రకంగా మాయమాటలు చెప్పి మళ్ళీ మభ్య పెట్టాలని చెప్తే మాత్రం ప్రజలు స్వాగతించే పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారు 19 నెలలు 2 సంవత్సరాలకి ఇంకా 5 నెలలు 150 రోజులు. జగన్మోహన్ రెడ్డి గారి లెక్కలు కాకి లెక్కలు ఎలా ఉంటాయంటే 19 నెలలకి 24 నెలలు అంటారా ఎవరైనా? అంటే దాన్ని బట్టి ఆయన మాట్లాడేది. ఆయన నేను చెప్పా కదా, ఆత్మస్థితి పరనింద తప్ప ఏది ఒక్కరు చెప్పమనండి, ఆయన చెప్పుకుంటున్నాడు. ఏది
ప్రజలు కోరుకుంటున్నాను ప్రజలు ఎక్కడ కోరుకున్నారు? ప్రజలు రాకపోతే సంతోషం బాబు, ఇటువైపు దరిదాపులకు రావద్దు, ఆ బెంగళూరులోనో ఇంకా అవకాశం ఉంటే, అండమాన్లోనో ఇంకా అవకాశం ఉంటే, ఎక్కడెక్కడ చాలా చోట్ల పెట్టుబడులు పెట్టారు కదా, లావాదేవీలు జరిపి ఆ దేశాలకు పోయి ఉండాలి, కానీ ఈ రాష్ట్రానికి వద్దని ప్రజలు చెప్తున్నారు. ఇక్కడ చెప్పండి, ఆయన చెప్పుకుంటారు, నన్ను రమ్మంటున్నారు. ఆ పార్టీ నేతలే నమ్మడం లేదు ఇవన్నీ. ఎందుకంటే రోజు పార్టీ నుంచి ముఖ్య నాయకులు కొంతమంది జైలుకి వెళ్ళిపోతున్నారు అవినీతి కేసులో. మిగతా వాళ్ళు అంతో ఇంతో రాజకీయ పరిణితి కలిగిన నాయకులు, రాబోయే రోజుల్లో ఏ రకంగా రాజకీయాలు రాష్ట్రంలో ఉంటున్నాయి అనుకుంటున్న నాయకులు వాళ్ళు పార్టీని వదిలిపోతున్నారు. ఈ క్రమంలో కింద నేల కదులుతూ ఉంటే దాన్ని కాపాడుకోవడం కోసం, ఉన్న మిగిలిన కార్యకర్తలను కాపాడుకోవడం కోసం ఆయన పదే మాట్లాడారు. కానీ ఒక్క నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే అనే పరిస్థితి వాళ్ళ పార్టీలోనే లేదు. అందుకని నేను ఆయన చెప్పే సలహా ఏంటంటే, మీరు బస్సు యాత్ర కాదు, నావయాత్ర చేయండి. ఈ నావ ఉంగిపోకుండా ఉంటుంది. అదే విషయంలో నేల ఉండదు కాబట్టి నేల కూడా కదిలే ప్రమాదం కూడా ఉండదు కాబట్టి మీరు పోయి ఆ సముద్రంలో, పసిఫిక్ మహాసముద్రంలోనో లేదా హిందూ మహాసముద్రంలోనే నావయాత్ర చేసుకుంటే ఆయన ఎంత కాలుష్యంసేపు మాట్లాడుకోవచ్చు. నన్ను ప్రజలు రమ్మన్నారు, నన్ను ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజలు నా ప్రభుత్వాన్ని మళ్ళీ కోరుకుంటున్నారు అని ఏమైనా చెప్పవచ్చు. పంచభూతాలు వింటాయి, సంతోషంగా ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాజకీయాలు చేయకుండా ఇప్పటికైనా రండి, క్షేత్రస్థాయి ఇప్పుడు అసెంబ్లీ జరగబోతుంది. స్పీకర్ గారు పదే మిమ్మల్ని అడుగుతున్నారు. మీ బాధ్యత, ప్రజలకు జవాబుదారీ ధనం ఉంది. మిమ్మల్ని అంత 60,000 ఓట్లతో పులివెందుల ప్రజలు గెలిపించారు. పులివెందుల సమస్యల మీద మాట్లాడండి, ఇదే టీపీపీ మీద చర్చకు అసెంబ్లీలో మాట్లాడండి. లేదా మీ వాళ్ళకి చెప్పండి, ఆరిపోతున్నారు పండుగలు అట్లా కాకుండా ఉండమని చెప్పండి, నిలబడమని చెప్పండి. మేము సిద్ధంగా ఉన్నాం, ఏ ఫోరంలో అయినా చర్చకు సిద్ధం అంటున్నాం. అలా కాకుండా నేను ఇంట్లో కూర్చొని నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటా, నేనే కూడుకుంటా, నేను చెప్పిందే వేదం, నేను ఒక దైవాంశ సంభూతుంది అంటే మాత్రం ప్రజాస్వామ్యంలో చెల్లదు. కాంట్రాక్ట్స్ మొత్తం 1,35,000 ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రభుత్వం ఉంటున్నాయి. కాంట్రాక్ట్ అన్నీ చేయాలంటే దానికి పాలసీ డెసిషన్ తీసుకోవాల్సింది. అయితే కొన్ని విషయాల్లో మాత్రం ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఇన్ని వేల ఉద్యోగాలు ఉంటున్నప్పుడు భారం ఎవరి మీద పడుతుంది? ప్రజల మీద పడుతుంది. కానీ అదే సమయంలో సేవలు ప్రజలకు అందకుండా ఎక్కడ అంతరాయం లేకుండా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం కాబట్టి దాని మీద స్థూలంగా పరిశీలన చేసిన తర్వాత నిర్ణయం. వారు ఇంకోటి ఆరోపణ ఏం చేస్తారంటే, మేము 15 సంవత్సరాల సర్వీస్ వల్ల, ఎక్స్పీరియన్స్ వల్ల, ప్రజలు సేవ చేస్తున్నాం, ఏఎన్ఎం వాళ్ళకి 6 నెలలు మాత్రమే ట్రైనింగ్ ఇచ్చి మాకు పోటీ మనం రెగ్యులర్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఇప్పుడు నేను లిస్టు చిట్టా చదవాలంటే చిత్రగుప్తుడి చిట్టా కనే వారు చేసిన దౌర్జన్యాలు, వారు చేసిన హత్యలు, వారి కార్యకర్తలు చేయించిన హత్యలు లేదా ప్రేరేపించి వారు చేయించిన ఆత్మహత్యలు, ఇవన్నీ చెప్పాలంటే చాలా పెద్ద చిట్టా. సరే, మేము వాళ్ళతో పోల్చుకోవడం లేదు. మీ ఏదో కారణాల వల్ల, ఇతరత్ర కార్యక్రమం, కుటుంబ కారణాల వల్ల జరిగితే దాన్ని ఈ రకంగా రాజకీయం చేసే ప్రయత్నం వాళ్ళు స్పష్టంగా ఉంది. ఎవరో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ తీసుకొచ్చి రాజకీయాలు కట్టగట్టే ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇదే విధానాన్ని అవలంబించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ విధంగానే వాళ్ళ అధికారంలో రాగలిగారు ప్రజలు మొదలుపెట్టి. కానీ ప్రజలు ఒకసారి చూసిన తర్వాత విధ్వంసకర మానసిక స్థితి ఉంటున్న వ్యక్తులు ఏ రకంగా మాట్లాడతారు, ఏ రకంగా వైషమ్యాలు పెంచుతారని ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి నమ్మే పరిస్థితి లేదు. పల్నాడు విషయంలో ఎటువంటి దాళ్ళ రోడ్డు మీద పెట్టి జై జగన్ అని చెప్పి అంటావా అనవా అని చెప్పి గుర్తుకు వచ్చిన సందర్భాలు చూసాము. ఒక దళిత డ్రైవర్ తీసుకెళ్లి చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేసిన సందర్భాలు చూసాము. కేవలం మాస్కులు అడిగా అని చెప్పి ఒక డాక్టర్ని ఏ రకంగా హింసించి చంపారో మనం చూసాం. ఏదో అక్కని ఇది చేశారు, ఏడిపించారో ఇంకోటి నుంచి మాట్లాడితే నడి రోడ్డు మీద పెట్రోల్ వేసి కాల్చేసి దానికి ఉద్దేశించి ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని ఇదే పార్టీ వాళ్ళు కాపాడుకోవాలి. కాబట్టి పల్నాడు ఏరియాలో ఇటువంటి ఒక్కొల్లలుగా జరిగాయి. రాయలసీమ ప్రాంతంలో ఈ ప్రాంతం ఆ ప్రాంతంలో లేదు. ఎవరేదో కొన్ని రాయలసీమ ప్రాంతంలోనూ పల్నాడు ప్రాంతంలోనే ఇట్లాంటి దౌర్జన్యకర వాతావరణం ఇస్తే జగన్ గారికి ఖచ్చితంగా ఇవ్వాల్సిన క్రెడిట్ ఏంటంటే ఇది పూర్తిగా రాష్ట్ర వ్యాప్తం చేశారు. ఈ రకమైన ఈ విధ్వంసకర మనస్తత్వాన్ని ప్రతి కార్యకర్తలో చూపించే ఆయన అటువంటి ఏ నేపథ్యం నుంచి వచ్చాడో మనకు తెలుసు. ఆయన ఇటువంటి మాటలు మాట్లాడితే ఏం జరిగింది? రెడ్ బుక్ రాజ్యాంగం మీరంటే దోపిడీ చేస్తే మీ ఖజానా నింపుకోవడం కోసం కల్తీ మందును లేదా సబ్స్టాండర్డ్ లిక్కర్ను ప్రజలకు పంపి మీ సొంత బ్రాండ్లు తయారు చేసి మీరు సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకొని ఇవాళ వేల మంది ప్రాణాలు పెట్టడానికి కారణమయ్యి తర్వాత వేల సంఖ్యలో కిడ్నీ వ్యాధులు బారినపడి వేల సంఖ్యలో కాలేయాలు పోయి ఇవాళ
చెప్పుకుంటుంటే ఆ కుటుంబాలు చెప్పుకుంటుంటే వాళ్ళని అందరినీ వదిలేయకపోతే రెడ్ బుక్, నేరస్తుల్ని వదిలేయమని చెప్తున్నారు. నేరస్తుల్ని వదిలేయకపోతే మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. ఎవరైనా ఎవరి మీద సామాన్యుల మీద ఏమైనా జరుగుతూ ఉందా? మీరు ఎవరు ఏ కేసులో ఉన్నారంటే కూడా ఎవరున్నారు వీళ్ళందరూ? లిక్కర్ కేసులో ఉన్నారు, లేదా అవినీతి కేసులో ఉన్నారు, లేదా కల్తీ లడ్డు కేసులో ఉన్నారు, లేదా ఇంకో కేసులో, ఇటువంటి కేసులో ఉన్న వాళ్ళే కదా, అవినీతి కేసులో ఉంటున్న వాళ్ళే కదా పోతున్నారు. మరి ఎందుకు? లేదా దౌర్జన్యాలు చేసిన వాళ్ళు, బూతుల్లోకి వెళ్ళి దౌర్జన్యాలు చేసిన వాళ్ళు, మహిళలను కూడా చూడకుండా తలలు నరికిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు జైల్లో ఉంటున్నారు. మీ పేర్లు తీసుకోండి ఎవరైనా, అంతా ఇటువంటి వాళ్ళే. కాబట్టి వారిని అరెస్ట్ చేస్తే చట్టం కూడా గుర్తం చేయట్లా, చట్టం చేస్తుంది. తప్పు చేశారని చెప్పి అంతే వాళ్ళకి బెయిల్ రావట్లేదు. దాన్ని బట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అంటే సరే